హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో మరో 2 రోజుల్లో తులారాశి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి, అలాగే ఈ సమయంలో ఈ రాశి వారికి తమ జీవిత భాగస్వామి కారణంగా వారి జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఆ మార్పులు ఏమిటి, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవత ఆరాధన ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం. ఈ తులారాశిలోకి చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, అలాగే స్వాతి నక్షత్రంలో 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2 పాదాలలో జన్మించిన వారు వస్తారు. ఈ రాశి జ్యోతిష్య చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని ఒక పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎన్ని అపజయాలు వచ్చినా వాటిని తట్టుకొని ముందుకు వెళ్తారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ మనసులోని మాటలను ఎవరితోనూ పంచుకోరు. వారి జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను ఎంతో రహస్యంగా ఉంచుతారు. అలాగే ఈ రాశి వారు ఎదుటివారు వేసే ఎత్తులకు పై ఎత్తులను వేసి వారు చేసే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి పేరును సంపాదించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఆర్థికపరమైన విషయాలలో ఎంతో క్రమశిక్షణ పాటిస్తారు. అనవసరమైన ఖర్చులను చేయడానికి ఇష్టపడరు. ఈ రాశిలో జన్మించిన వారు ఇతరుల అభిరుచులను ఇట్టే తెలుసుకుంటారు. అలాగే వీరు అలంకార ప్రియులు. అలాగే ఈ రాశివారు రాజకీయ రంగం మరియు కళారంగంలో ఎక్కువగా స్థిరపడతారు. ఈ రాశి గల వారికి తమ యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వారికి తమ బంధువులతో ఈ సమయంలో విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు మీ బంధువులతో మనస్పర్ధలు రావడానికి కారణం మీ భార్యతో అవుతుంది. అధికారులుగా మీరు మీ బంధువులతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ ఈ సమయంలో గొడవ పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే తులారాశి గల ఆడవారికి అలాగే మగవారికి ఈ సమయంలో తమ జీవిత భాగస్వామి కారణంగా తమ కుటుంబ సభ్యులతో గొడవలు వస్తాయి. మీరు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి సపోర్టుగా నిలవడం వల్ల మీ బంధువులతో లేక మీ కుటుంబ సభ్యులతో విభేదాలు వస్తాయి. అందువల్ల ఈ రాశి వారు ఈ సమయంలో తమ బంధువులతో కానీ తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లేకపోతే ఈ గొడవల కారణంగా మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ తులారాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే శుభవార్తలను వింటారు. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే సంతానం కలిగే అవకాశం ఉంది. ఈ రాశి గల వారు ఎవరైతే విదేశాలు చదువుకోవాలని అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో అవకాశాలు వస్తాయి. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే విదేశాల వ్యాపారాలు ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి వారి ఆరోగ్య విషయంలో ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో తమ పార్ట్నర్తో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి గల ఉద్యోగులకు ఈ సమయంలో వారితో పనిచేసే తోటి ఉద్యోగులతో విభేదాలు వస్తాయి. అంతేకాకుండా ఈ తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవాలి. అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవాలి. అలాగే ప్రతి సోమవారం మహాశివుని ఆలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న ప్రతికూల అంశాలు అన్నీ అనుకూలంగా మారి మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. సో ఫ్రెండ్స్, చూసారుగా తులారాశి వారి జీవితంలో మరో 2 రోజుల్లో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.